బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీలో త్వరలో జరగబోయే కీలకమైన విశ్వాస పరీక్షకు ముందే అధికార పక్షమైన తమిళగ వెట్రి కళగం పార్టీకి ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన ఒక ఓటు వివాదంపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. టీవీకే ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా ఓటు వేయకుండా మద్రాసు హైకోర్టు ధర్మాసనం నిషేధం విధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శివగంగా జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గం ఫలితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ స్థానంలో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థి ఆర్ శ్రీనివాస సేతుపతికి 83,365 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి డీఎంకే సీనియర్ నేత మాజీ మంత్రి కేఆర్ పెరియకరప్పన్కు 83,364 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం ఒక్క ఓటు స్వల్ప తేడాతో టీవీకే అభ్యర్థి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తీవ్ర అక్రమాలు జరిగాయని, తమ నియోజకవర్గానికి చెందాల్సిన ఒక కీలకమైన పోస్టల్ బ్యాలెట్ ను పొరపాటున మరో జిల్లాలోని తిరుపత్తూరుకు పంపించి అక్కడ రిటర్నింగ్ అధికారి దాన్ని తిరస్కరించారని డీఎంకే నేత పెరియకరప్పన్ ఆరోపించారు. ఒకవేళ ఆ ఓటును సక్రమంగా లెక్కించి ఉంటే ఫలితం మారిపోయేదని పేర్కొంటూ ఆయన మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఓట్లను తిరిగి లెక్కించాలని, అప్పటి వరకు సేతుపతి ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎల్ విక్టోరియా గౌరీ, జస్టిస్ ఎన్ సెంధిల్ కుమార్లతో కూడిన మద్రాసు హైకోర్టు వెకేషన్ బెంచ్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున కోర్టు జోక్యం చేసుకోకూడదని ప్రతివాదులు వాదించినప్పటికీ ఒక్క ఓటు తేడాతోనే అభ్యర్థి విజయం ఖరారైనందున ఓటరు హక్కును కాపాడటం ముఖ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. విశ్వాస పరీక్ష ముందుకొస్తున్న తరుణంలో ఈ వివాదం తేలే వరకు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి అసెంబ్లీలో ఎలాంటి ఓటు వేయడానికి వీల్లేదని కోర్టు మధ్యంతర నిషేధాలు విధించింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. మరో 2 వారాల్లో 717 వైన్ షాపుల మూసివేత వంటి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం విజయ్ ప్రభుత్వానికి ఈ కోర్టు తీర్పు కొంత ఆందోళన కలిగించే అంశమే. అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో సొంత పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఓటింగ్ హక్కును కోల్పోవడం, అది కూడా కేవలం ఒక్క ఓటు మార్జిన్తో గెలిచిన సీటు వివాదంలో పడటం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠకు తెలరేపింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్, చెప్పండి, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఆదేశాల వెనుక ప్రధాన కారణాలు ఏమిటి? ఏదైతే మనం చూస్తున్నాం కదా, రేపు విజయ్ ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధం కాబోతున్న తరుణంలో మద్రాస్ హైకోర్టు ఏదైతే 1000 లైట్స్ నియోజకవర్గానికి సంబంధించిన వివాదం మీద ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడి నుంచి గెలుపొందిన ఎవరైతే సేతుపతి ఉన్నారో సేతుపతిని రేపు జరగబోయే ఓటింగ్ లో పాల్గొనడానికి ఏం లేదని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం చూసుకుంటే కనుక అక్కడి నుంచి పోటీ చేసిన డిఎంకే అభ్యర్థి పెరియకరప్పన్ కు అదేవిధంగా సేతుపతికి మధ్య మెజారిటీ కేవలం ఒక్క ఓటు మాత్రమే అక్కడ ఉంది. సో ఈ నేపథ్యంలోనే సేతుపతి పెరియకరప్పన్ హైకోర్టు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ఈ వివాదం తేలేంత వరకు కూడా సేతుపతి ఎటువంటి ఓటింగ్ లో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ఈ వివాదంపై స్పందించిన కోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సేతుపతికి ఏదైతే రేపు జరగబోయే బల పరీక్షలో పాల్గొనకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
దీంతోని ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి తన ఓటు హక్కును కోల్పోయినట్లు అవుతుంది. ఎందుకంటే టీవీకే పార్టీకి ఇప్పటికే 107 స్థానాలు ఉన్నాయి. అంటే మనకి విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒక స్థానాన్ని తీసేస్తే ఇంకా 107 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ సేతుపతి ఓటింగ్ పాల్గొనకుండా దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతోనే ఇప్పుడు విజయ్ పార్టీకి సంబంధించి మొత్తం అభ్యర్థుల సంఖ్య ఏదైతే గెలుపొందిన శాసనసభ్యుల సంఖ్య 106 మాత్రమే ఉంటుంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏదైతే పూర్తి మెజారిటీ సాధించడం జరిగింది. అంటే ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, బీసీకే పార్టీల మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీల మద్దతు వల్ల టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు 120 మంది ఎమ్మెల్యేల బలం అక్కడ రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఒక అభ్యర్థి ఇప్పుడు పోటీకి దూరంగా ఉంటున్నారో, విజయ పార్టీకి సంబంధించిన అభ్యర్థి దూరంగా ఉంటున్నారు కాబట్టి విశ్వాస పరీక్ష మీద పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే 118 స్థానాలు ఉంటే బలం ఉంటే ప్రభుత్వం ఏర్పాటుకు ఓకే కాబట్టి ఇప్పుడు ఒక అభ్యర్థి తగ్గడంతో 119 స్థానాలకే ఇప్పుడు పరిమితం కావాల్సింది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఒక అభ్యర్థి ఓటింగ్ ను హాజరు కాకుండా చూశారు కాబట్టి అక్కడ మెజారిటీ విషయాల బలం విషయంగా కూడా ఒక ఓటు తగ్గే అవకాశం ఉంది. సాంకేతికంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది శాసనసభ నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక అభ్యర్థి ఓటు వేయకుండా తగ్గించుకున్నాడంటే అక్కడ పోటీ చేసే స్థానాల సంఖ్య కూడా తగ్గుతుంది. కాబట్టి 234 నుంచి 233 అయింది. అది కాస్త 232 అయ్యే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మ్యాజిక్ ఫిగర్ కూడా తగ్గే అవకాశం ఉంది. తద్వారా విజయ్ ఓటింగ్ పరీక్ష నుంచి నెగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక అన్నా డిఎంకే నుంచి కీలక వర్గం కూడా విజయ్ కి మద్దతు ఇస్తుంది. కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ ప్రకటించింది. అంటే రేపు జరగబోయే ఓటింగ్ కి ఫ్లోర్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఫ్లోర్ టెస్ట్ లో 119 మంది ప్రస్తుతం టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో పాటుగా అన్నా డిఎంకే కీలక వర్గం 30 మంది కూడా టీవీపీకి మద్దతు ఇస్తారు కాబట్టి సునాయాసంగా ప్రభుత్వం గట్టెక్కుతుంది. కానీ ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో వేసి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ అవకతవకలు జరిగాయని చెప్పేసి పెరియ కృపను ఆరోపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి రిజల్ట్ ప్రకటించిన తర్వాత మళ్ళీ దాన్ని కోర్టు ఆదేశాల మరోసారి లెక్కించాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశాలు ఆ విధంగా ఉంటాయా లేకుంటే ఎన్నికల సంఘం దీన్ని సవాలు చేస్తుందనే చూడాలి. ఇది మొత్తానికి ఇది పార్టీకి సంబంధించింది కాకుండా ఎన్నికల సంఘానికి అటు కోర్టుకు సంబంధించిన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. రైట్ శ్రీనివాస్, ఒక ఎమ్మెల్యే ఓటు వేయకుండా నిలిపివేయడం రాజ్యాంగ పరంగా ఎంత అరుదైన పరిణామం? గతంలో ఇలాంటి పరిణామాలు జరిగాయా? అంటే గతంలో కూడా ఇలాంటి జరిగాయి. అయితే ఇది ఒకటి నిన్న ఏదైతే శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓటింగ్ కి పాల్గొనే రైట్ ఉంటుంది. ఎందుకంటే శాసనసభ్యత్వం ప్రమాణ స్వీకారం చేయకపోతే ఓటింగ్ దూరంగా ఉండాల్సి ఉంటుంది. కానీ నిన్న సేతుపతి ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అయితే ఇది కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలంటే దీన్ని ఎన్నికల సంఘం సవాలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం మాత్రమే ఫలితాలు ప్రకటించింది. సో ఫలితాలు ప్రకటించేటప్పుడు పూర్తిగా అటు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించడం జరిగింది, ఆ తర్వాత ఈవీఎంలు ఓట్లు లెక్కించడం జరిగింది. సో ఆ సమయంలో పోస్టల్ బ్యాలెట్ లో తేడా ఉంటే దానికి కారణం ఏంటనేది ఎన్నికల సంఘమే చెప్పాలి. అదేవిధంగా ఈవీఎం మిషన్లకు సంబంధించి కూడా ఏమైనా తేడా ఉంటే ఈ ఎన్నికల సంఘమే చెప్పాలి. కానీ ఏదైతే పెరియ కురుపని ఆరోపిస్తున్నట్టు పోస్టల్ బ్యాలెట్ అవకతవకలు జరిగాయని చెప్పారు కాబట్టి వాళ్ళ ఎన్నికల సంఘం దీని మీద ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి తప్ప ఇది విజయ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థి ఓటు వేయకపోవడం కాస్త కష్టమే అయినప్పటికీ కూడా దీనివల్ల పెద్దగా కొనగూడేది ఏమీ లేదని మాత్రం చెప్పొచ్చు. ఇంద్రగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.